ఏపీ వక్ఫ్ బోర్డు చైర్మన్ గా నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ను నియమించడం పట్ల ఆయన అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డితో కలిసి అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మైనార్టీల సంక్షేమానికి కృషి చేస్తామని, వక్ఫ్ బోర్డు పరిధిలోని దేవుని భూముల పరిరక్షిస్తామని అబ్దుల్ అజీజ్ హామీ ఇచ్చారు. తను వక్ఫ్ బోర్డు చైర్మన్ గా నియమించిన సీఎం చంద్రబాబు నాయుడుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేవుని ఆస్తులు అది ఏ మతంది అయినా కానీ దేవుని యొక్క ఆస్తులు దాన్ని కాపాడడం మన ధర్మం. దానికి నాకు చైర్మన్ చేయడం, బహుశా ఆంధ్రప్రదేశ్లో కొన్ని వేల ఎకరాలు దేవుని యొక్క భూములు ఉన్నాయి. దాన్ని కాపాడి దాన్ని సరైన మార్గంలో పెట్టి ఆ ఆస్తులు ఈ కమ్యూనిటీకి అభ్యున్నతి కోసం వాడడానికి చంద్రబాబు నాయుడు గారు అలాగనే ఆ శాఖ మంత్రి వాళ్ళందరూ మేము కలిసి నిర్ణయం తీసుకొని ఒక మంచి తెలుగుదేశం ప్రభుత్వంలో దేవుని ఆస్తుల్ని కాపాడతారు, జాగ్రత్తగా చేశారు అని ఒక మంచి పేరు తీసుకొని అలాగనే ఆస్తుల్ని కాపాడే ఒక బాధ్యత తప్పకుండా తీసుకుంటామని కానీ తెలియచేస్తాను. దేవుని